దినచర్యల పాఠాలు. 33. అనాథల సొమ్ము తినుట నిషిద్ధం. అనాథల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు. 4వ సూర అన్నిషా 10వ ఆయత్. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు మీరు దూరంగా ఉండండి అని హెచ్చరించారు. అవేమిటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అడిగారు సహచరులు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: 1. అల్లాహకు సాటి కల్పించడం, 2. చేతబడి, 3. ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చడాన్ని నిషేధించిన ప్రాణిని హతమార్చడం, 4. వడ్డీ సొమ్ము తినడం, 5. అనాథ సొమ్మును హరించి వేయడం, 6. ధర్మయుద్ధములో వెన్నుజూపి పారిపోవడం, 7. ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం. బుఖారీ, ముస్లిం. హువైలిద్ బిన్ ఉమర్ హుజాయి రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఓ అల్లాహ్, నేను బలహీనులైన ఇద్దరి హక్కుల్ని ఆదరణీయమైనవిగా పరిగణిస్తున్నాను. 1. అనాథల హక్కు, 2వది స్త్రీల హక్కు. నసాయి. విశేషాలు: 1. అన్యాయంగా అనాథుల సొమ్ము తినుట నుండి హెచ్చరించబడింది. 2. అది ముస్లింలను నాశనము చేయు పాపాల్లో ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.